ప్రముఖ దర్శకుడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఒక కీలక పదవి ఇవ్వబోతున్నారా అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎందుకు ఏంటి అనేటువంటి విషయాల్లోకి వెళ్ళినట్లయితే సాధారణంగా ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాస్త ఎక్కువగా తిరుమలలో కనిపిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు పరాయశ్చిత్త దీక్ష ముగించడానికి తిరుమల వెళ్ళినటువంటి సందర్భంలో కూడా ఆయన అక్కడ కనిపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయనకు టీటీడీ మెంబర్ ఇవ్వబోతున్నారా అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో దీని గురించే చర్చ జరుగుతుంది. కాకపోతే సినీ ప్రముఖులలో కొంతమంది టీటీడీ బోర్డు మెంబర్ పదవి గురించి ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. వారిలో ముఖ్యంగా ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. నిర్మాత అశ్వినీ దత్, అలాగే ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, అలానే మరొక సీనియర్ నటుడు మురళీమోహన్. వీళ్ళ పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరి అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే సాధారణంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి రావడం అనేది అంత చిన్న విషయం అయితే ఏం కాదు. మరి పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడైనటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ జనసేన కోటాలో రిఫర్ చేస్తే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్లకు న్యాయం చేయాలి కాబట్టి జనసేన తరపున త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ పట్టుపడితే కాదు అనేటువంటి క్వశ్చన్ లేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఈ పదవి గురించి ఆశిస్తున్నట్లుగా ఎక్కడ దాఖలాలు లేవు. ఆయన అయితే దీని గురించి అసలు మాట్లాడట్లేదు, ఎక్కడ ప్రస్తావించట్లేదు. ఆయన ఆశిస్తున్నట్లుగా కూడా ఆధారాలు కూడా లేవు. సో కాబట్టి ఒకవేళ ఆయన కావాలి అనుకుంటే అది పెద్ద మ్యాటర్ కాదు. ఇప్పటికే సినీ ప్రముఖులు చాలామంది పవన్ కళ్యాణ్కి ఏదన్నా చెప్పాలంటే అది త్రివిక్రమ్ ద్వారానే చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ని నమ్మినంతగా వేరెవరిని నమ్మరు. అది తానే అన్నీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. కాబట్టి ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించడానికి పవన్ కళ్యాణ్ చూస్తున్నారు అనేటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది అయితే తెలిసే అవకాశం మరికొద్ది రోజుల్లో ఉంది.